షాట ఉన్నది షాట దగ్గర ఉన్నాయి. షాట కింద ఉన్నది. బాల్ కాడ నాగం పాము ఉన్నది కదా అబ్బో ఖతర్నాక్ ఉన్నది నాగం పాము. షాట కింద దాంట్లో ఉన్నది బాల్ తీసుకొస్తాను. नहीं का कहीं तो अंदर चल जाता रे अरे बाप रे ये मुन्नदरा बाबा ఇంట్లోకి ఎప్పుడు వచ్చిందమ్మా ఇది? పోదు పోదు ఎటు పోదు ఎటు పోదు మంచి సట్కా ఉన్నది. सो गाइस आप लोग देख सकते हैं दोस्तों, यह एक इंडियन स्पेक्टिकल कोबरा स्नेक है. देखिए दोस्तों, ये घरों में इसलिए आ जाता, चूहा मेंढक खाने के लिए आता. बहुत ही खतरनाक सांप है. देख रहे ना मेरे भाई. अम्मा वो डब्बा उंटी मल्ला अम्मा అమ్మా డబ్బా డబ్బా కాదు బస్ డబ్బా ఇస్తారండి. డబ్బా ఇస్తా సార్, డబ్బాలు వేసారు అది చేతిలో పట్టుకొని దాన్ని ఆట ఆడిపిస్తాం. మళ్ళా सो गाइस देख सकते हैं आप लोग, ये है स्पेक्टिकल कोबरा स्नेक है. देख रहे हैं ना दोस्तों, इसका जो आगो साइलेंट उड़ रहे, इसके फन के पीछे दिख रहे ना जो वी शेप दिख रहा ना, कितना मस्त दिख रहा. देखिए दोस्तों, इसका जो आइस की तरह दिख रहा. देखिए ये जो बड़ा बड़ा आँख नहीं होता, लेकिन ये अल्लाह ताला ने इसको एक खूबी बनाया. इसके अंदर एक ये इसलिए बनाया, जब इसके पीछे से जो भी जो बेजुबान जानवर है ना, इसको खाने वाला वो अटैक नहीं करता. क्योंकि जब इन्हें फन उठाता ना, फन उठाए जब ये दो ये वी शेप है ना, इसके पास जो बड़े बड़े आँख दिख रहे ना, हाँ ये आँख की तरह दिखते, ये बड़ा मुंह की तरह दिखता. तो इसलिए इसके पीछे से है ना बेजुबान जानवर कौन सा भी है ना, इसको अटैक तो नहीं करता. Oh my God. Oh my God. My God. Guja. दोस्तों देख सकते हैं सांप, ये फन उठा के मेरे को डरा रहा. ये इसलिए वार्निंग दे रहा, मैं डेंजर है, मेरे करीब मत आओ बोल के बोल रहा है. तो गाइस अभी हम इसको आराम से इसको रेस्क्यू करेंगे.
సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. ఇది ఇంట్లోకి ఎందుకు వచ్చిందంటే ఎలుకలు తినేందుకు వచ్చింది. ఇందాక నేను చెప్పాను కదా ఎలుకల కోసం వస్తుందని. సో గైస్ ఇప్పుడు నేను ఎలుకని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎలుకని పట్టేందుకు వచ్చింది. ఆల్రెడీ ఎలుక కరిచింది పాము. ఎలుకకు పాము కరిచిన తర్వాత ఎలుక అనేది చనిపోయింది. చనిపోయేసరికి అది ఎలుక అక్కడ ఇడిసబెట్టేసింది. ఇది అనుకోకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. సో ఇక్కడ ఒక మేడం వదినమ్మ పేరేం పేరమ్మా ఆంటీ లావణ్య అమ్మగారు ఫోన్ చేశారు నాకు. వీళ్ళింట్లో పాము ఉందనగానే వెంటనే వచ్చిన. పాపం వాళ్ళకు కూడా తెలియదంట. అయితే వీళ్ళు ఏదో ఊరికి వెళ్ళారు కదమ్మా మీరు? బీడీలు చేసుకుందుకు పోయినావా? సో బీడీలు చేసుకోనందుకు బయటకు తలుపు తెరుండేనా? కీలేసినావా? అది ఎప్పుడు వచ్చిందో తెలియదు నీకు? అమ్మా అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. ఇంట్లో పాము గిడి ఉండే ఇవి ఇంట్లోకించి మెల్లమెల్లగా సెల్ఫ్లో అయితే ఎక్కింది. సో చూడండి ఇక్కడ సాట కూడా పెట్టుకున్నది అమ్మ. ఇక దీంట్లో ఆకున్నది, ఈడ కూడా సాట ఉన్నది. సో అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ ఊరి అమ్మ నాకు భయం పట్టిస్తున్నది రా బాబు. ఇది గజ్జననికినా ఇగో ఈడ ఆడుకుంటుండే పాము. అనుకోకుండా ఇప్పుడు ఇట్లా చేతికి ఇట్లా పెడితే చేతికి వేస్తుంది. సో గాయస్ నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, దయచేసి మీ ఇళ్ళల్లో చెత్త చెదరం ఎక్కువ పెట్టద్దు. ఇంటి సరౌండింగ్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలా. ఇంటి పక్కన కూడా హోల్స్లు ఉంటే హోల్స్లని కూడా సిమెంట్ వేసి మెత్తేయాలా. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది చూడండి. అసలు మామూలుగా లేదురా బాబు పాము ఇది. అబ్బా వావ్. చూస్తురా నేను ఇందాక ఏం చెప్పినా అన్నా నాకు డైలీ రెస్క్యూ కాల్స్ వస్తాయి అన్నా అని చెప్పినా లేదా? డైలీ రెస్క్యూ కాల్స్ వస్తాయి. ఇప్పుడు మాకు సీజన్ ఇది. ఒక్క రోజులో నేను ఒక్కొక్క రోజుకి 9 కూడా పట్టినా. సో రెగ్యులర్ గా కాల్స్ వస్తాయి. चलो जिन्ना बैठ नड़ बैठ चलो ए दुना हेलो लाइट लाइट हाँ एट्ला उंदम्मा एलका Oh my god. जूम आउट कर कुछ भी ना कर नहीं लगता. सरपंच ఏం చేస్తాడు? సర్పంచ్ మన పాములకు కావాలి ఉంటాడా లేకుంటే సర్పంచ్ తప్పు కాదు, మన తప్పే. జిప్పు ఎట్లా అంటే ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నారు, ఫ్లాట్ వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేసుకోవాలమ్మా. సర్పంచ్ ఎందుకైనా చేస్తాడు? సర్పంచ్ పని ఏంది? పానం పోయినట్టు అవుతుంది అబ్బా. దసుకుమంటున్నది అబ్బా. నీ కొడుకు ఆడుంటాడు. భయపడద్దు. ఎందుకు భయపడతావు? నేను ఉన్నా కదా, పట్టుకున్నా కదా. పట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాడు? కానీ కొద్దిగా దగ్గరికి గట్ల ఉండాలి. అన్నం అంటే అన్నం మాటలో దించొకటి ఇటు ముఖం చేయి అట్లా. ముసాఫిర్ డబ్బాలేమ్మా అనానే కొంచెం డబ్బా
डबल ढक्कन 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 अरे ढक्कन साहब ఇంకా పోపు పడ్డదే పోపు అయింది. నేనేమంటున్నా మరి దేవుడు మరి ठीक है रखो इधर रखो దేవుడు పుణ్యాన మొత్తం పోపు అయింది. మొత్తం పోపు भाई क्लियर तो आ रहा ना మచ్చుడికే అదే మరి बाद में से అట్లా ఉంది అన్నీ అట్లా ఎట్లుంటుండే सर सर आओ ठहरो ठहरो అట్లా కాదు అయ్యో దేవుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తోక కానట్టుంటే ఫోన్ మరి కష్టం అట్లా ఇదైంది అంటున్నా. రాని ఉన్నది మొత్తం సేపు ఉన్నది అలా మట్టుట్లా ఆగిందేమో. ఆయన కాదు మొత్తం సేపు ఉండదు అన్న అలా దాకా ఆగింది ఆగలి ఉండే ఎట్లా ఎందుకంటే దేవుడు మాకు చూసిండు కాదు ఏమన్నా అర్ధగంటకు వచ్చిండు అర్ధ గంట వచ్చినమ్మా ఫోన్ చేసిన 5 నిమిషాలకు వచ్చిన అదే మరి ఇది వచ్చింది ఒకటైతే కొత్తూరు నందిపేట 1 కిలోమీటర్ ఉన్నది ఆ ఫోన్ చేసి నందిపేట ఏమో మాది నంబర్ ఉంచుకోవాలా కార్డు తీసుకో ఇట్లా కోసం ధైర్యం అంటుంది ఇంట్లో పోదంతా ధైర్యం అయితే లేదా పాము పట్టు భయం అది పుట్టించింది ఎవరు పాములు